హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అశ్లేష నక్షత్రం అన్నమాట. శ్లేష అంటే అర్థం ఏంటి? ఒక డిస్యూనియన్ అన్నమాట. అంటే ఏదైనా సరే విడిగా ఉండడం అన్నమాట. వీళ్ళు ఆశ్లేష నక్షత్రం అనేది 16.40 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ క్యాన్సర్కి సంబంధించిన నక్షత్రం అన్నమాట. ఇక్కడ వీళ్ళ డైటీ అనేది ఎవరితో అసోసియేట్ అయ్యి ఉంటారంటే నాగా మాట. తర్వాత ఈ ఆశ్లేష నక్షత్రం అనేది 16.40 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ వరకు ఉండే క్యాన్సర్కి సంబంధించిన నక్షత్రం అన్నమాట. ఇది చాలా ట్రాన్స్ఫార్మేటివ్కి సంబంధించిన నక్షత్రం అన్నమాట. ఎందుకంటే ఇది గండాంతకు సంబంధించిన నక్షత్రం అన్నమాట. సో వీళ్ళు చాలా రకాలైన ట్రాన్స్ఫర్మేషన్స్కి ఎక్కువగా కూడా గురవుతూ ఉంటారన్నమాట. ఇది తీక్షణ నక్షత్రం అన్నమాట. వీళ్ళు వాళ్ళ యొక్క పాయిజన్ని మంచి కరెక్ట్ వేలో యూజ్ చేస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది అన్నమాట. ఒకవేళ వాళ్ళ యొక్క పాయిజన్ గనక వీళ్ళు రాంగ్ డైరెక్షన్లో యూజ్ చేస్తే గనక వీళ్ళకి చెడు జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నా ఉద్దేశంలో పాయిజన్ అని అంటే ఏంటంటే వాళ్ళకి ఉన్న విద్య మాట. అంటే వీళ్ళు అవతల వాళ్ళల్లో ఉన్న వీక్నెస్ని ఎప్పుడూ కూడా హర్ట్ చేయడానికి ఉపయోగించకూడదు అన్నమాట. వీళ్ళు ఏదైనా సరే సమాజానికి సేవ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడాలి, లేదా స్పిరిచువల్ వైపు వెళ్ళడానికి ఎక్కువగా ఉండాలన్నమాట. అప్పుడు వీళ్ళ లైఫ్ మంచి వైపు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సింబల్ చూస్తే ఒక పాము సింబల్ ఉంటుంది అన్నమాట. వీళ్ళని మనం నాగాస్ అని అంటాం, సర్పెంట్స్ అని అంటాము. మన పాము అనగానే ఇవి మామూలు పావు కాదండి. ఇప్పుడు మనం నాగదేవుడు నాగదేవతలు అని అంటూ ఉంటాం కదా, ఆ టైప్ ఆఫ్ నాగాస్ మాట. వీళ్ళకి చాలా మిస్టికల్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు చాలా మిస్టీరియస్గా ఉంటారన్నమాట. వీళ్ళకి మిస్టికల్ టాలెంట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీళ్ళకి పెనిట్రేటింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళ కళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళ కళ్ళు. వాళ్ళు చాలా షార్ప్గా చూస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఏదో పెనిట్రేటింగ్ చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా కళ్ళు ఆర్పకుండా ఎక్కువసేపు చూడగలరు అన్నమాట. అలా చూడంగానే అవతల వ్యక్తిలో ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని వీళ్ళు ఈజీగా కూడా కనిపెట్టగల నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ మాట. వీళ్ళు చాలా విజ్డమ్ ఎక్కువ మాట. వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది మాట. ఏ విషయాన్నైనా వీళ్ళు చాలా లోతుగా అనలైజ్ చేసి చెప్పగలరు అన్నమాట. అందుకనే వీళ్ళు చాలా హిడన్గా ఉంటారన్నమాట. నాగాస్ అనేవాళ్ళు చాలా హిడన్గా ఉంటారన్నమాట. వీళ్ళు చాలా మిస్టీరియస్గా ఉంటారన్నమాట. వీళ్ళు చాలా బ్లంట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సనాలిటీస్ అన్నమాట. ఏదైనా సరే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారన్నమాట. వీళ్ళకి చాలా సెక్షువల్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అది కూడా చాలా ఇంటెన్స్గా ఉంటుందన్నమాట. వీళ్ళు ఎక్కువగా కూడా చాలా స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి మాత్రమే ఎక్కువగా కూడా ఆ రిలేషన్షిప్స్లోకి వెళ్తూ ఉంటారన్నమాట. అందరూ వీళ్ళని చాలా రాంగ్గా అర్థం చేసుకుంటారన్నమాట. వీళ్ళకి కేవలం ఫిజికల్ రిలేషన్షిప్ కోసమే వీళ్ళు రిలేషన్లోకి వెళ్తున్నారు అని ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళకి చాలా సెక్షువల్ డ్రైవ్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళని కొంచెము ఎవరితోన ఈ అశ్లేష నక్షత్రం ఉన్న వాళ్ళతో ఎవరన్నా గొడవ పడ్డారనుకోండి, లేదంటే ఎవరన్నా వీళ్ళని బెదిరించారనుకోండి, వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అటాక్ చేసి తీరుతారనమాట. పాము ఏం చేస్తుందండి, తన దగ్గరకు ఎవరన్నా వస్తే కాటేయకుండా వదలదు కదా. అట్లానే వీళ్ళు ఆ భయం కొద్దీ ఎప్పుడైతే వీళ్ళు అవతల వాళ్ళ నుంచి థ్రెట్గా ఫీల్ అయ్యారనుకోండి, వీళ్ళు ఏదో రకంగా కాటేయడానికే ట్రై చేస్తారన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా చాలా మంచి మంచి మిస్టిక్స్, మంచి ఆస్ట్రాలజర్స్, కెమిస్ట్, తర్వాత డ్రగ్ పెడ్లింగ్లో కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. థెరపిస్టులు, చాలా ఎడిక్షన్ కౌన్సిలర్స్, తర్వాత రకరకాల ఒకవేళ కనుక వీళ్ళు ఏమైనా ఎడిక్షన్స్లోకి వెళ్ళిపోతే చాలా లోతుగా
ఎడిక్ట్ అయిపోయి ఉంటారన్నమాట. వీళ్ళని బయటికి తీసుకురావడం చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా ఇంటెన్స్ పర్సనాలిటీ అన్నమాట. వీళ్ళు మాట ఒక్కొక్కసారి చాలా కటువుగా ఉంటుంది, లేదా చాలా తక్కువ మాట్లాడతారు. కానీ అక్కడ సెకండ్ హౌస్ ఏమన్నా డ్యామేజ్డ్గా ఉందనుకోండి, వీళ్ళు చాలా మాటలో అసలు కంట్రోల్ ఉండదన్నమాట. అవతల వాళ్ళని ఏదో తిడుతున్నట్టుగాను, అవతల వాళ్ళని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతున్నట్టుగాను ఉంటుందన్నమాట. అలా ఆశ్లేష నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా బిహేవ్ చేశారనుకోండి, లేదా ఎక్కువ ప్లానెట్స్ ఏమన్నా ఆశ్లేష నక్షత్రంలో ఉన్నప్పుడు ఇలాంటి బిహేవియర్ మనం చూసామనుకోండి, వీళ్ళకి ఆ భగవంతుడే సరైన దారిలో పెడతారన్నమాట. అది ఎందుకు అనంటే, శివుడు ఆ పాయిజన్ని మింగినప్పుడు ఆయన మన మధ్యలో ఆపేస్తారన్నమాట. అది పూర్తిగా మింగరన్నమాట. ఆ నెక్కుల మధ్యలోనే ఉండిపోతుంది అన్నమాట. అంటే ఏంటి, మాట ఎప్పుడూ కూడా బయటికి వచ్చే మాట ఎప్పుడూ కూడా విషం కక్కకూడదు అన్నమాట. వీళ్ళు చాలా మంచి విషయాలు, అవతల వ్యక్తి యొక్క జీవితాన్ని మంచి మార్గంలోకి తీసుకెళ్లే విషయంలో అలాంటి యొక్క సలహాలు, అలాంటి యొక్క మాటలే వీళ్ళు మాట్లాడాలన్నమాట. లేదంటే ఆ టైం వచ్చినప్పుడు వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. ఈ నక్షత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు స్పిరిచువాలిటీ వైపు వెళ్ళాలి, తర్వాత స్పిరిచువల్గా ఎన్లైట్మెంట్ పొందాల్సిన నక్షత్రం అన్నమాట ఇది. వీళ్ళు సొసైటీకి ఏదోటి ఖచ్చితంగా చేసి తీరాలన్నమాట. చాలా పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మేషన్స్ని కూడా వీళ్ళు సొసైటీలోకి తీసుకురాగలరు అన్నమాట. అంటే 10 మందికి మంచి చేయాల్సిన నక్షత్రం అన్నమాట. వీళ్ళు అయినా సరే ఆశ్లేష నక్షత్రంలో ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకునేటప్పుడు, లేదా ఆశ్లేష నక్షత్రం ఎక్కువ ప్లానెట్స్లో ఆశ్లేష నక్షత్రం ఉందనుకోండి, వీళ్ళతో గొడవ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీళ్ళు టైం చూసి అటాక్ చేస్తారన్నమాట. అంతేగాని ఎంబడే ఏమీ అటాక్ చేయరన్నమాట. అంటే మీరు ఇంకా వీళ్ళు ఏం చెయ్యర్లే మనల్ని, ఇంకా అయిపోయింది అని చెప్పి వదిలేస్తారన్నమాట. కానీ వాళ్ళు అలా వదలరన్నమాట. వాళ్ళు టైం చూసి అటాక్ చేస్తారన్నమాట. సో వీళ్ళని ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఎవ్వరు కాన్ఫరెంట్ చేయకూడదు అన్నమాట. ఇప్పుడు చూడండి, పాము దాని దారిలో తను వెళ్ళిపోతుంది, మధ్యలో వచ్చేసి ఆపి పాము డిస్టర్బ్ చేస్తే పాము ఊరుకుంటుందా కాటేయకుండా? సో వీళ్ళు కూడా అలాంటి పర్సనాలిటీసే అన్నమాట. సో వీళ్ళని డైరెక్ట్గా ఏ కాన్ఫరంటేషన్ చెయ్యొద్దు అన్నమాట. వాళ్ళని అలా వదిలేయండి అన్నమాట. మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ దారిన వాళ్ళని వెళ్ళనిస్తే వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. వీళ్ళు వాళ్ళ జీవితంలో చాలా రకాలైన మార్పులు, అంటే ట్రాన్స్ఫర్మేషన్స్కి ఎక్కువగా గురవుతూ ఉంటారన్నమాట. వీళ్ళు ఏంటంటే చాలా లైఫ్లో చాలా రకమైన సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే, సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని చాలా హ్యూమిలియేట్ ఎక్కువ చేస్తారన్నమాట. అంటే నువ్వు ఇలా చేసావు అనేసరికి. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు వాళ్ళ యొక్క ఆ 4 గోడల మధ్యలోనే ఉండిపోతారన్నమాట. ఉండిపోయినప్పుడు వీళ్ళల్లో చాలా రకాలైన మార్పులు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాంటి టైంలో వీళ్ళని ఎవ్వరూ కూడా డిస్టర్బ్ చేయకూడదు అన్నమాట. ఎందుకంటే చూడండి, ఒక పాము తన స్కిన్ని ఎలా అయితే వదిలేసి కొత్త స్కిన్లోకి వచ్చేటప్పుడు చాలా పెయిన్ గురవుతుంది అన్నమాట. చాలా రకాలైన మార్పుకు గురవుతుంది అన్నమాట. సో అలా వీళ్ళు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారన్నమాట. అందుకని జనరల్గా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళని మాస్టర్స్ ఆఫ్ డిస్గైజ్ అంటారన్నమాట. అంటే ఏంటంటే, ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉంటారన్నమాట. ఇప్పుడున్నట్టు మళ్ళీ 2 నిమిషాల్లో అలా ఉండరన్నమాట. అంటే మీరు కొన్నిసార్లు వాళ్ళ ఫొటోస్ని చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తే, అంటే ఎస్పెషల్లీ మూన్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళని, లేదా ఎక్కువ ప్లానెట్స్ ఆశ్లేషలో ఉందనుకోండి, వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ఫోటోలో ఒక్కో రకంగా ఉంటారు. తర్వాత రకరకాల వేషాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు అన్నమాట వీళ్ళు. అందుకనే జనరల్గా రా ఏజెంట్స్, ఏదైనా అండర్ గ్రౌండ్లో ఉండేవాళ్ళు, లేదంటే ఏదైనా సరే సీక్రెట్గా మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళల్లో వీళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట. ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటారన్నమాట. వీళ్ళు సడన్గా కూడా ఎక్కడికి మాయమైపోతూ ఉంటారో కూడా ఎవరికీ తెలియదు అన్నమాట. ఎందుకంటే పాము తన గృహలోకి వెళ్ళిపోతుంది అన్నమాట, తన యొక్క ఆ హౌస్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సడన్గా వెళ్ళిపోయి మళ్ళీ సడన్గా బయటకు వస్తుంది అన్నమాట. అలా వీళ్ళు
చాలా ఎక్కువగా కూడా వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే కమ్యూనికేట్ చేయడానికి వచ్చి వాళ్ళ అవసరం అవ్వంగానే వెళ్ళిపోతారన్నమాట. జనరల్గా కూడా వీళ్ళని చాలా సెల్ఫిష్ ఫెలోస్ అని అంటూ ఉంటారన్నమాట. అది ఎందుకు అంటే వీళ్ళు వాళ్ళ పని అయ్యే వరకే అవతల వాళ్ళతో మాట్లాడతారన్నమాట. వాళ్ళ పని అయిపోయింది, ఇంకా వీళ్ళతో అవసరం లేదు అన్నప్పుడు సడన్గా వాళ్ళ దారి మార్చి వాళ్ళకి మళ్ళీ ఎవరైతే హెల్ప్ చేయగలరు వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి ఆ పర్సన్స్తో వీళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారన్నమాట. ఎవరైతే అంతకుముందు హెల్ప్ చేశారో వాళ్ళు చాలా బాధపడతారు. అంటే వాడికి అవసరం ఉన్నంతసేపే మనం కనిపించాము, అవసరం తీరంగానే మనం వద్దనుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు, చాలా సెల్ఫిష్ అని. వాళ్ళకి ఏంటంటే సెల్ఫిషా లేకపోతే నీతో నాకు పని అయిపోయింది, ఇంక నాతో సంబంధం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, అలాంటి మెంటాలిటీ ఉండరండి. వాళ్ళకి ఏంటంటే ఫైనల్గా ఒక గోల్ పెట్టుకుంటారన్నమాట. ఆ గోల్ అచీవ్ చేయడానికి వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ ఎవరి నుంచి వస్తే, అలా పాము ఎలా అయితే ఇలా మెలికలు తిరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుందో వాళ్ళు కూడా అంతే మాట, అన్ని మెలికలు తిరుగుతాయి మాట. అంటే అంతమంది కాంటాక్ట్స్ని ఉపయోగించి వాళ్ళు ఫైనల్గా ఏ గోల్కి అయితే రీచ్ అవ్వాలో ఆ గోల్కి వెళ్ళిపోతారన్నమాట. అంతేగాని వాడుకొని వదిలేశారు అట్లాంటి నేచర్ ఉండదన్నమాట. అంటే ఎవరైతే వీళ్ళకి హెల్ప్ చేశారో వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. వీళ్ళు చాలా సెల్ఫిష్ వాళ్ళు, వీళ్ళకి మనం కావాల్సిన వచ్చినప్పుడే యూజ్ చేసుకుని వదిలేశారు మనల్ని అని చెప్పేసి ఎక్కువగా అవతల వాళ్ళు వీళ్ళ గురించి ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. కానీ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే నాకు నువ్వు ఇంతవరకే హెల్ప్ చేయగలవు, ఇంకా నేను నా గోల్ రీచ్ అవ్వడమే మెయిన్ అన్నమాట. అసలు అశ్లేష పీపుల్ ఏంటంటే వాళ్ళు ఒక గోల్ పెట్టుకుంటారు, ఆ గోల్ దిశగానే వాళ్ళ ఆలోచన ఉంటుందండి. ఇంకా వేరే అటు ఇటు డైవర్షన్ అనేది ఉండదన్నమాట. జనరల్గా కూడా పూర్వం చూడండి విషకన్యలు అని ఉండేవాళ్ళు అన్నమాట. అంటే చూడండి వాళ్ళకి చిన్నప్పటి నుంచే బాగా విషాన్ని ఎక్కువగా ఇండ్యూస్ చేయడం వల్ల వాళ్ళు విషకన్యలు అని వాళ్ళని పిలుస్తూ ఉంటారన్నమాట. వీళ్ళని ఏం చేస్తారంటే అవతల వాళ్ళ నుంచి ఏదన్నా సీక్రెట్స్ రాబట్టాలనుకోండి వీళ్ళని, లేదా అవతల వాళ్ళకి హామ్ చేయాలనుకోండి వీళ్ళని ప్రయోగిస్తూ ఉంటారన్నమాట. సో జనరల్గా అలాంటి వాళ్ళు కూడా ఈ అశ్లేష సంబంధించిన వాళ్ళు ఉంటారన్నమాట. ఎక్కువ మంది కూడా చూడండి స్పైలో ఎక్కువగా కూడా అశ్లేష వాళ్ళు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. జనరల్గా ఉమెన్ ఉన్నారనుకోండి, అశ్లేష సంబంధించిన వాళ్ళు ఉమెన్ ఉన్నారనుకోండి, వీళ్ళని అవతల వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ దగ్గర ఉన్న గూఢాచారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా వాళ్ళని ఉపయోగిస్తారన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా మొత్తం సెడ్యూసింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. వీళ్ళకి చాలా ఎక్కువ అట్రాక్టివ్ పవర్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ని కూడా అవతల వాళ్ళ నుంచి ఈజీగా లాగేయగలరు అన్నమాట. సో వీళ్ళని ఎక్కువగా కూడా ఉపయోగిస్తారన్నమాట. అవతల వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది చాలా లాగడానికి. ఎందుకంటే వీళ్ళు చాలా మ్యానిపులేటివ్గా ఉంటారు, వీళ్ళు చాలా సెన్షువల్గా ఉంటారన్నమాట. అందుకని చాలామంది మోడలింగ్ ఇండస్ట్రీలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోడలింగ్లో చూడండి చాలా బ్యూటీకి చాలా వాళ్ళ బాడీని ఎక్కువగా కూడా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి చాలా మిస్టికల్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళతో ఇంకా స్పెషల్గా తెలుసుకోవాలంటే వీళ్ళకి సమ్ సార్ట్ ఆఫ్ ఫాదర్తో ఒక కార్మిక్ ఏదో ఒక రకమైన కార్మా అనేది ఉంటుందన్నమాట. ఫాదర్కి సంబంధించింది ఖచ్చితంగా. ఫాదర్ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవడము, ఫాదర్ చాలా చిన్న ఏజ్లో చనిపోవడము, లేదా వీళ్ళ లైఫ్లో ఫాదర్ ఉన్నా కూడా పట్టించుకోకపోవడము, ఫాదర్ చాలా అబ్యూజివ్గా ఉండడము, ఫాదర్తో ఏదో ఒక రకమైన డిస్టెన్స్లో వీళ్ళు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఫాదర్తో సంబంధించిన కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. జనరల్గా కూడా సొసైటీ చాలా మంచి పనులు చేయడానికి, సొసైటీకి వీళ్ళు చాలా మంచి పనులు చేయడానికి చూస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు జనరల్గా ఏది కూడా ఒక డ్యామేజ్ చేసే ముందు ఆలోచించారన్నమాట. ఎందుకంటే కేతుకి తల ఉండదన్నమాట. సో వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాతనే వాళ్ళు ఆ నిజాన్ని వీళ్ళు అనలైజ్ చేయగలరు అన్నమాట. అంతకుముందు వీళ్ళు అవతల వాళ్ళని హర్ట్ చేసే ముందు అసలు ఆలోచించలేరు, అసలు ఏం జరిగిందని కూడా వీళ్ళు
చూడలేరు అన్నమాట. జనరల్గా కూడా వీళ్ళు చాలా ఆయుర్వేదిక్ మెడికల్ డాక్టర్లోను, హీలింగ్లోను, తర్వాత యోగా ప్రాక్టీసెస్ ఎక్కువగా కూడా వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా వాళ్ళ పార్ట్నర్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. జనరల్గా వీళ్ళ పార్ట్నర్స్ వీళ్ళని ఎక్కువగా కూడా హ్యూమిలియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఆశ్లేష నక్షత్రానికి చాలా రకమైన సెక్షువల్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా ప్యాషనేట్గా ఉంటారు, వీళ్ళు చాలా ఇంటెన్స్గా ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పడుకుండే స్టైల్ కూడా చాలా ఒక పాము ముడుచుకున్నట్టు ఉంటుంది అన్నమాట. తర్వాత వీళ్ళు ఒక బాండేజ్లో ఉన్నప్పుడు కూడా పాము ఎలా అయితే ఒక మేల్ ఫీమేల్ బాండ్ అవుతూ ఉంటాయో అలాంటి ఒక బాండేజ్ని ఎక్కువగా వీళ్ళు కోరుకుంటూ ఉంటారన్నమాట. సో వీళ్ళ ఇంటెన్స్ నేచర్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పార్ట్నర్స్ జనరల్గా కూడా చాలా భయపడిపోతారన్నమాట. వాళ్ళ పార్ట్నర్స్కి వీళ్ళ మీద ఎక్కువ డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. ఏమనంటే వీళ్ళకి ఇదివరకే చాలా అఫైర్స్ ఉన్నాయేమో, వీళ్ళు ఏంటి ఇలా వియర్డ్గా ఉన్నారు, వీళ్ళు ఏంటి ఈ రకమైన ఫ్యాంటసీస్ అని జనరల్గా వీళ్ళ యొక్క ఫ్యాంటసీస్ని చూడటం వల్ల కానీ, ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల కానీ వీళ్ళ పార్ట్నర్స్ కానీ, లేదా వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, లేదా వీళ్ళు ఎవరితో అయితే రిలేషన్షిప్ ఉన్నారో వాళ్ళు కానీ వీళ్ళని ఎక్కువగా కూడా హ్యూమిలియేట్ చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని జనరల్గా ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళ పార్ట్నర్కి దూరంగా ఉన్న టైమే ఎక్కువగా ఉంటుందన్నమాట. దగ్గరగా ఉన్న టైం కంటే కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉంటారు. అలా అని చెప్పి జనరల్గా అంటే ఆ ఆస్ట్రాలజికల్ చార్ట్లో ఏ ఎఫ్లిక్షన్స్ లేకపోతే గనక వీళ్ళు పాపం ఒంటరి జీవితంలోనే ఉంటారన్నమాట. అంటే ఒంటరిగా ఎక్కువ కాలం ఒక సీక్రెట్గానే ఉంటారన్నమాట. ఎక్కడ బయట ప్రపంచానికి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు అన్నమాట. ఏదైనా ఎఫ్లిక్షన్స్ ఉంటే గనక మాత్రం వీళ్ళు నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఆ హ్యాపీనెస్ అనేది ఎంజాయ్ చేయలేరు అన్నమాట. జనరల్గా వీళ్ళు చాలా కమిటెడ్గా ఉండడానికే చూస్తారన్నమాట. వీళ్ళు చాలా కమిటెడ్ పర్సనాలిటీసే అన్నమాట. కానీ ఎఫ్లిక్షన్స్ ఏమన్నా ఉంటే గనక మాత్రం వీళ్ళు నెంబర్ ఆఫ్ అఫైర్స్లోకి వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళకి జనరల్గా చాలా ఫ్రీడమ్ ఎక్కువ కావాలన్నమాట. వీళ్ళని అంత ఈజీగా ఎవరు కంట్రోల్ చేయలేరన్నమాట. వీళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడతారు. తర్వాత చాలా మంచి ఉద్దేశమే జనరల్గా ఉంటుందన్నమాట. వీళ్ళు చూడటానికి అంత అందంగా ఉండకపోవచ్చు అన్నమాట. కానీ వీళ్ళు తొందరగా కూడా ఎవరిని నమ్మరన్నమాట. ఒకవేళ వీళ్ళతో ఎవరన్నా తప్పుగా బిహేవ్ చేస్తే గనక వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని వెనక మళ్ళీ స్ట్రైక్ చేయడానికి వస్తారన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు జనరల్గా ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, ఆ హెల్ప్ చేసిన వాళ్ళకి అంత గ్రాటిట్యూడ్గా వీళ్ళు ఫీల్ అవ్వరన్నమాట. అయ్యో వీళ్ళు నాకు హెల్ప్ చేశారే, వాళ్ళు ఒకవేళ ఏమన్నా అన్నా కూడా పోన్లే ఇదివరకు నాకు హెల్ప్ చేశారని చెప్పి లైట్ తీసుకోరన్నమాట. మళ్ళీ వచ్చి వాళ్ళని అటాక్ చేయడానికే చూస్తారన్నమాట. సో ఇక్కడ వీళ్ళు చాలా కంట్రోల్డ్గా ఉండాలన్నమాట. ఎవరినైనా సరే ఒకవేళ ఆశ్లేష నక్షత్రం వాళ్ళని ఎవరన్నా ఏదన్నా అన్నా సరే వీళ్ళ మెయిన్ గోల్ ఏంటన్నది వీళ్ళు ఎప్పుడూ మర్చిపోకూడదు. అవతల వాళ్ళని బాధ పెట్టడం అనేది వీళ్ళ లైఫ్ గోల్ కాకూడదన్నమాట. అలా చేస్తే తర్వాత మళ్ళీ వీళ్ళు తలుచుకొని వాళ్ళు చేసిన మిస్టేక్ని వాళ్ళు ఎక్కువగా కూడా రిపెల్ అవుతూ ఉంటారన్నమాట. సో ఈ విషయాన్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒకవేళ శని గనక మన ఆశ్లేష నక్షత్రంలో ఉందనుకోండి, వీళ్ళు ఎక్కువగా కూడా బైసెక్షువల్గా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. గే లెబిసియన్స్ కానీ లేదా అలాంటి వాళ్ళకి ఎక్కువగా కూడా ఈ శని ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఆశ్లేష నక్షత్రంలో. తర్వాత మూన్ ఆశ్లేష నక్షత్రంలో ఉన్నా కూడా వీళ్ళు చాలా అంబిషియస్గా ఉంటారు. వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడతారన్నమాట. అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎక్కువగా కూడా వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి చాలా చాలా స్ట్రాంగ్ ఐస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏదైనా సరే లోతుగా చూడగలరు అన్నమాట. ఇక్కడ
జూపిటర్ అనేది అశ్లేష నక్షత్రంలో ఉంది అనుకోండి, ఇది ఒక ధార్మిక్కి సంబంధించిన నక్షత్రం కాబట్టి వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కానీ, చులకనగా మాట్లాడటం కానీ అలా ఎప్పుడూ కూడా చెయ్యకూడదు అన్నమాట. వీళ్ళు చాలా వాళ్ళ యొక్క మాటల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలన్నమాట. వీళ్ళు తొందరగా కూడా వాళ్ళ ఫీలింగ్స్ని బయట పెట్టరన్నమాట. వీళ్ళు చాలా హిడెన్ సబ్జెక్ట్స్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. జనరల్గా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎప్పుడు అండర్ గ్రౌండ్తో కూడా ఎక్కువగా కనెక్షన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. జనరల్గా వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ధార్మిక అయిన నక్షత్రం కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా ఉంటేనే వాళ్ళకి మంచిదన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎప్పుడూ కూడా దూరంగానే ఉంటుందన్నమాట. వీళ్ళు ఆ విషయంలో చాలా బాధపడుతూ ఉంటారన్నమాట. కానీ ఇదొక రకమైన కర్మ అనేది ఉంది మాట. ఎందుకంటే ఈ నక్షత్రం అనేది ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంటి నుంచి దూరంగానే ఉంటుంది అన్నమాట. వాళ్ళ పేరెంట్స్ నుంచి, వాళ్ళ భార్య నుంచి, వాళ్ళ పిల్లల నుంచి, అన్నిటి నుంచి దూరంగానే వీళ్ళు ఉంటూ ఉంటారన్నమాట. అంటే ఎక్కడ పుట్టారో ఎక్కడ బర్త్ ప్లేస్ నుంచి, తర్వాత ఫ్యామిలీ నుంచి ఎప్పుడు వీళ్ళు దూరంగానే ఉంటారన్నమాట. వీళ్ళని ఎవరైనా సరే డిస్రెస్పెక్ట్ చేస్తే వీళ్ళు ఖచ్చితంగా కూడా చాలా గ్రడ్జ్ పెట్టుకుంటారన్నమాట. వీళ్ళు చాలా కన్నింగ్గా ఉంటారన్నమాట. జూపిటర్ అనేది అశ్లేష నక్షత్రంలో ఉందనుకోండి, వీళ్ళు చాలా మంచి సైకాలజిస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. జనరల్గా మన కుజుడు ఈ క్యాన్సర్లో అంటే అశ్లేష నక్షత్రం 28 డిగ్రీస్ దగ్గర పూర్తిగా డెబిలిటేట్ అయ్యి ఉంటారు అని అంటారన్నమాట. అది ఎందుకు అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన యాన్సిస్టర్స్ వాళ్ళు ఎప్పుడైనా సరే పాముల్ని చంపినా, లేదా పాము యొక్క గుడ్లను చంపినా, లేదా చూడండి కొన్నిసార్లు కొన్ని ఇల్లు కట్టేటప్పుడు కింద తవ్వేసినప్పుడు చాలా రకమైన పాములు వచ్చేస్తాయి అన్నమాట. ఆ ప్లేస్లో చాలా పాములు చనిపోవడం కానీ, అలాంటి ప్లేసెస్ మీద ఇల్లు కట్టుకున్నప్పుడు అవన్నీ కర్సులుగా ఉండిపోయి వాళ్ళ ఫ్యామిలీకి అలా పాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. అక్కడ వీళ్ళు చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ పాముల్ని ఒకవేళ ఎవరన్నా అసలు చంపకూడదు, ఒకవేళ అట్లాంటివి ఏమైనా జరిగితే కూడా ఆ పాముల్ని కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా అది జాగ్రత్తగా పోడ్చడము అలాంటివి ఏమన్నా దానికి సంబంధించిన రెమెడీ అనేది ఖచ్చితంగా చెయ్యాలన్నమాట. వాళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆ పాముల్ని రెస్పెక్ట్ఫుల్గా చూడాలన్నమాట. వీళ్ళు జనరల్గా అశ్లేషలో పుట్టిన ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారన్నమాట. ఎక్కువగా మగవాళ్ళు వాళ్ళకి అట్రాక్ట్ అవుతారన్నమాట. ఒక సెడ్యూసింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా హెయిర్ చాలా థిక్గా ఉంటుంది అన్నమాట. వీళ్ళకి అశ్లేష పుట్టిన వాళ్ళకి ఎక్కువగా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదంటే జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ, చేతికి కానీ గోర్లకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కుజుడు ఎప్పుడైతే అశ్లేష నక్షత్రంలో ఉన్నారనుకోండి, వీళ్ళు చాలా రివెంజ్ఫుల్గా ఉంటారు. వీళ్ళకి వచ్చేది కోపం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా ఏంటంటారంటే వీళ్ళు ఆ అగ్రెషన్ని ఎటువైపు చూపించాలో అర్థం కాక చాలా అది రివెంజ్ఫుల్గా అవుతుందన్నమాట. చిన్న విషయాన్ని వీళ్ళు ఎక్కువగా కూడా ఆలోచించి దాన్ని గ్రడ్జ్గా వీళ్ళు ఫామ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా వాళ్ళ యొక్క పవర్ని, వాళ్ళ డామినేషన్ని చూపించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారన్నమాట. కుజుడు అనేది జనరల్గా డెబిలిటేట్ అయ్యింది 4th హౌస్లో ఉన్నారనుకోండి, లేదా 4th పదలో ఉన్నా కూడా ఇక్కడ చాలా రకాలైన ట్రాన్స్ఫర్మేషన్కి వీళ్ళు గురవుతూ ఉంటారన్నమాట. వీళ్ళు చాలా రకాలైన డేంజర్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఒకవేళ ఒక క్యాన్సర్ లగ్నం ఉందనుకోండి, అక్కడ ఆశ్లేష నక్షత్రంలో ఉందనుకోండి, ఆ లగ్నం వాళ్ళు చాలా వీళ్ళకి వాళ్ళ ఫాదర్తో చాలా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. జనరల్గా అశ్లేష అనేది బిజినెస్కి సంబంధించిన నక్షత్రం అన్నమాట. అందుకని ఎక్కువగా కూడా వీళ్ళు బిజినెస్ దాంట్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళకి బిజినెస్ చేయడం అంటే ఎక్కువగా ఇష్టం అన్నమాట.
అవతల వాళ్ళ యొక్క సీక్రెట్స్ని ఎక్కువగా కూడా అశ్లేష వాళ్ళు బయటికి చూపించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. అవతల వాళ్ళ యొక్క సీక్రెట్స్ని వీళ్ళు ఎప్పుడు ఎక్స్పోజ్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు చాలా టెక్నికల్ ఫీల్డ్స్లోనూ హ్యాకర్స్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా ఫారెన్ ల్యాండ్స్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే ఐసోలేషన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళు మదర్తోనే ఎక్కువ అటాచ్ అయ్యి ఉంటుంది. తర్వాత మదర్తోనే ఎక్కువగా కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారన్నమాట. కానీ వాళ్ళు ఆ మదర్ నుంచే దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఎక్కువగా కూడా ఉంటాయన్నమాట. సో ఇది చాలా ఒక్కోసారి మదర్తోనే కమ్యూనికేషన్ గొడవలు ఎక్కువ జరగడం, తర్వాత మదర్ వీళ్ళని ఎక్కువగా డిసిప్లిన్ చేయడం, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం ఫాదర్తోనూ, మదర్తోనూ, వైఫ్తోనూ, తర్వాత ఒక్కోసారి 8th హౌస్ సరిగ్గా లేదనుకోండి ఇన్లాస్తో కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. మొత్తానికి వీళ్ళు ఏంటంటే ఒంటరిగా ఎక్కువసేపు ఉంటారన్నమాట. నేను అశ్లేష నక్షత్రం వాళ్ళకి ఒక చిన్న సలహా ఇస్తానండి. వీళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారన్నమాట. అలాంటప్పుడు వీళ్ళు ఏమవుతుందంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ సడన్గా కూడా మొత్తం రిలేషన్షిప్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్తో కానీ, బయట అవుటర్ సర్కిల్స్తో కానీ, వాళ్ళ గురూస్ తో కూడా వీళ్ళు ఎక్కువగా కూడా గొడవ పడుతూ ఉంటారన్నమాట. వాళ్ళతో కూడా వీళ్ళ రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీళ్ళు చాలా కంట్రోల్డ్గా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలన్నమాట. ఎందుకంటే ఇది ఇక్కడ రాక్షస గణ అన్నమాట. తర్వాత ఇక్కడ వీళ్ళకి శివుడిది కూడా చాలా అసోసియేట్ అయి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే శివుడు చూడండి ఆయన చుట్టూ కూడా, ఆయన మెడ చుట్టూ కూడా పాము ఉంటుంది. తర్వాత ఆయన పాపం విషం మింగరమాట, అది బయటికి కక్కరు, మధ్యలో పెట్టేస్తారన్నమాట. అలానే వీళ్ళు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. విషం కక్కినట్టుగా మాట్లాడకూడదు అన్నమాట. వీళ్ళు వాళ్ళ ఎమోషన్స్ విషయంలో చాలా కన్ఫ్యూజన్గా ఉంటారన్నమాట. కొంతసేపు చాలా బాగా మాట్లాడతారు, సడన్గా వీళ్ళు మాట్లాడటం మానేస్తారు, సడన్గా లేదా ఈగోయిస్టిక్గా మాట్లాడతారు, చాలా ప్రౌడ్ వచ్చేస్తుంది, చాలా రూడ్గా మాట్లాడతారు అన్నమాట. అలా వీళ్ళు చాలా ఫ్లక్చువేషన్స్కి ఎక్కువగా గురవుతూ ఉంటారన్నమాట. అందుకని పీపుల్ వీళ్ళని ఏమని అనుకుంటారంటే వీళ్ళు కేవలం వాళ్ళ అవసరాల కోసమే ఉపయోగించుకొని మోసం చేసి వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో వీళ్ళ ఎమోషన్స్ని చాలా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మూన్ అనేది క్యాన్సర్లో ఉంటుంది కాబట్టి మూన్ క్యాన్సర్లో ఉన్న వాళ్ళు అలా డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎమోషన్స్ అనేవి చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయన్నమాట. వీళ్ళు కొంతమంది వీళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు, వీళ్ళు మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళని హర్ట్ చేయడం అనేది ఎక్కువగా కూడా జరుగుతుంది అన్నమాట. అందుకని వీళ్ళు ఎక్కువగా కూడా డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సడన్గా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ డియాక్టివేట్ అయిపోతూ ఉంటారన్నమాట. సో అప్ అండ్ డౌన్ ఎమోషన్స్ అనేవి ఎక్కువగా వీళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం ఒక స్టోరీ తెలుసుకుందామండి. ఒకరోజు అంటే ఈ స్టోరీ అనేది శ్రీకృష్ణుడికి కళింగాకి సంబంధించిన స్టోరీ అన్నమాట. ఏంటంటే ఒక పాము చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది అన్నమాట బృందావనంలో. సో అక్కడ ఏమవుతుందంటే అప్పుడు కృష్ణుడు వస్తారన్నమాట. కృష్ణుడు వచ్చి ఆ పాముని కంట్రోల్ చేస్తారన్నమాట. కంట్రోల్ చేసేసిన తర్వాత దాంట్లో ఉన్న పాయిజన్ని ఆయన తీసేస్తారు. తీసేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఈగో అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. అలానే ఒకవేళ వీళ్ళు గనక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అవతల వాళ్ళతో ప్రవర్తిస్తే గనక ఆ భగవంతుడే అంటే ఆ శ్రీకృష్ణుడే వీళ్ళని ఆ కూరలు పీకేసి ఆ పాయిజన్ని రిమూవ్ చేసేస్తారన్నమాట. సో అలాంటి పరిస్థితి వీళ్ళు తెచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా వీళ్ళు వాళ్ళ ఈగోని కానీ మాటని కానీ చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి అన్నమాట. వీళ్ళకి సంబంధించిన చెట్టు ఏదంటే నాగచంప అన్నమాట. వీళ్ళకి జనరల్గా కూడా వీళ్ళు తొందరగా అందరిలోనూ కలవరేనమాట.
చాలా ఇంట్రోవర్టెడ్ పర్సనాలిటీస్ అన్నమాట. వీళ్ళు చాలా షై పర్సనాలిటీస్ అన్నమాట. అంత తొందరగా అందరిలోనూ కలవరన్నమాట. చాలా టైం పడుతుందన్నమాట వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడటానికి. వీళ్ళు చాలా సర్కాస్టిక్గా ఉంటారన్నమాట. వీళ్ళు చాలా రకాలైన మైండ్ గేమ్స్ని ఎక్కువగా కూడా ప్లే చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు చాలా మ్యానిపులేషన్ ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు వాళ్ళ మైండ్తో ఎక్కువ గేమ్స్ ప్లే చేస్తూ ఉంటారు కాబట్టి చాలా ఎక్కువ ఎనర్జీ పెట్టి వీళ్ళు థింక్ చేస్తూ ఉంటారు కాబట్టి తొందరగా పారాలసిస్, నర్వ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే శుక్రుడు అశ్లేష నక్షత్రంలో ఉన్నారనుకోండి, ఇక్కడ వీళ్ళు ఎంత మైండ్ గేమ్ ప్లే చేస్తారంటే వీళ్ళు వెళ్ళి అవతల వ్యక్తికి ప్రపోజ్ చేయరన్నమాట. వాళ్ళే వచ్చి వీళ్ళతో చెప్పేటట్టు వీళ్ళు వాళ్ళని చాలా మోల్డ్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళతో బాగా ఉంటారు, వాళ్ళకి అన్నీ ఇస్తూ ఉంటారన్నమాట. ఏం కావాలంటే అన్ని గిఫ్ట్లు అన్నీ ఇచ్చేసిన తర్వాత అవతల పర్సనే వీళ్ళకి ప్రపోజ్ చేయాలి, నేను వెళ్ళి ముందు చెప్పకూడదు అని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా కూడా అలాంటి సైకలాజికల్ గేమ్స్ అనేవి ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటారన్నమాట. జనరల్గా ఇక్కడ ఎప్పుడు కూడా వీళ్ళు ఒక రాంగ్ పర్సన్ని ఎప్పుడు అట్రాక్ట్ చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు ఏమనుకుంటారంటే సైకలాజికల్గా నేను గేమ్ ఆడి అవతల వాళ్ళు చెప్తాం అనుకుంటారు, కానీ అవతల వాళ్ళు సరైన వాళ్ళ కాదా అని ఆలోచించారన్నమాట. వాళ్ళు బాగున్నారా అన్నంత వరకే చూస్తారు, కానీ అది యాటిట్యూడ్ పరంగా బాగున్నారా లేదా అన్నది వీళ్ళు ఆలోచించరన్నమాట. తర్వాత జూపిటర్ అశ్లేషాలో ఉన్నా కూడా వీళ్ళు ఏదైతే ఒక మంచి గురువు చెప్పారనుకోండి, వాళ్ళు చెప్పిన మాట వినరు. ఒక బ్యాడ్ గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేవన్నీ చేసి అనవసరంగా వీళ్ళ లైఫ్ని వీళ్ళే ఖరాబ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో ఒక మంచి గురువు ఎప్పుడు మంచివే బోధిస్తారన్నమాట. తర్వాత ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉందండి. కశ్యప మునికి మొత్తము 13 భార్యలు ఉండేవాళ్ళు అన్నమాట. దాంట్లో కాద్రు, వినక అనే ఒక 2 భార్యలు ఉన్నారన్నమాట. సో వీళ్ళిద్దరికీ పిల్లలు కావాలన్నమాట. సో కాద్రుకేమో చాలా మంది పిల్లలు కావాలన్నమాట. అందుకని ఆవిడ ఒక 1000 మంది పిల్లల్ని కనేసింది అన్నమాట. తర్వాత వినకాకేమో మంచి పిల్లలు కావాలన్నమాట. ఆవిడ 2 మాత్రమే కన్నది మాట. వినకాకి సంబంధించిన పిల్లలు అరుణ ఏమో సూర్యుడి దగ్గర, తర్వాత ఇంకొకళ్ళేమో గరుడ దగ్గర ఉండిపోయారన్నమాట. తర్వాత వీళ్ళకి ఒక వినకాకి మొత్తానికి వినకాకి కాద్రుకి మొత్తానికి గొడవ వచ్చిందన్నమాట. అప్పుడు ఇద్దరు బెట్ కాశారన్నమాట. ఎవరు ఓడిపోతే వేరే అవతల వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని వదిలేసుకొని ఒక స్లేవ్గా కూడా ఉండిపోవాలని చెప్పేసి వీళ్ళు బెట్టింగ్ కాస్తారన్నమాట. అప్పుడు కాద్రు ఏం చేస్తుందంటే చాలా మోసం చేసి తన యొక్క పిల్లల్ని ఒక తెల్లటి టెయిల్ కోసం, ఇక్కడ గొడవ ఏంటంటే టెయిల్ అనేది తెల్లగా ఉందా నల్లగా ఉందా అన్నది నిరూపించాలన్నమాట. అప్పుడు కాద్రు ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న 1000 మంది పిల్లల్ని తీసుకెళ్ళి ఆ స్నేక్ యొక్క టెయిల్ దగ్గర ఉండండి, అది ఎంబడే అక్కడ బ్లాక్ అయిపోతుంది అని చెప్పి. అసలు యాక్చువల్లీ అది తెల్లగానే ఉంటుంది అన్నమాట. సో అక్కడికి అట్లా తను ఏం చేస్తుందంటే చీటింగ్ చేసి మొత్తానికి వినకాని ఓడిచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే కాద్రు ఏం చేస్తుందంటే వినకాని తన స్లేవ్ లాగా చేసేస్తుంది అన్నమాట. ఇదంతా కూడా అనంత్ శేష్కి అసలు ఇష్టం ఉండదు అన్నమాట. తను వాళ్ళ మదర్తో డిసగ్రీ అవుతూ ఉంటారన్నమాట. అప్పుడు ఇదంతా కూడా స్టోరీ మన గరుడాకి తెలుస్తుంది అన్నమాట. తెలియంగానే ఇదంతా కూడా అప్పుడు వాళ్ళు గరుడ అనేది చాలా ఎనిమీస్ అయిపోతారన్నమాట. అందుకని గరుడాసును ఎప్పుడు కూడా ఈ సర్పెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఇద్దరు కలవరమాట, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళు మోసం చేశారని అట్లా జరుగుతుందన్నమాట. అలానే వీళ్ళు కూడా చాలా డిస్గైజ్లో ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు బయటకు కనిపించిన పర్సనాలిటీస్ లోపల ఉన్న పర్సనాలిటీస్ చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట.
జనరల్‌గా అశ్లేష నక్షత్రంలో ఉన్నవాళ్ళు లేదా అశ్లేష నక్షత్రం ఎక్కువ ప్లానెట్స్‌లో అశ్లేష నక్షత్రం ఉన్నవాళ్ళు జనరల్‌గా ఔట్‌కాస్ట్‌గా ఉంటారన్నమాట. సొసైటీ నుంచి చాలా దూరంగా ఉంటారు. ఎక్కువగా మ్యానిప్యులేషన్, చీటింగ్, చాలా సెల్ఫిష్‌నెస్ ఎక్కువగా ఉంటుంది. చాలా గోల్ ఓరియెంటెడ్‌గా ఉంటారు. సెడక్టివ్‌గా ఉంటాయి. తర్వాత వీళ్ళు చాలా కోల్డ్ నేచర్‌గా ఉంటుంది. వీళ్ళకి ఎంత హెల్ప్ చేసినా గూడా వీళ్ళకి ఆ కృతజ్ఞతా భావం అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ నేచర్స్ వల్ల జనరల్‌గా వీళ్ళుని పీపుల్ చాలా తప్పుగా ఎక్కువగా అర్థం చేసుకుంటూ ఉంటారన్నమాట. అయితే మూన్ అనేది అశ్లేష నక్షత్రం 1వ పదలో ఉందనుకోండి, వీళ్ళు జనరల్‌గా గూడా చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. వీళ్ళకి చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయన్నమాట. వీళ్ళు చాలా ఫిలసాఫికల్‌గా ఉంటారు. వీళ్ళ చాలా బిజినెస్ మైండ్ సెట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళకి చాలా రకాలైన ఐడియాస్ ఉంటాయన్నమాట. వీళ్ళు జనరల్‌గా టెంపుల్స్ కట్టాలి లేదా సొసైటీకి ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి ఆలోచన వల్ల వీళ్ళేంటంటే చాలా మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారన్నమాట. ఒక్కసారి ఆ పనైపోంగానే ఆ మనిషిని మర్చిపోయి మళ్ళీ ఇంకా ఏదైనా ఇంకొక వ్యక్తి వీళ్ళకి ఎక్కువగా హెల్ప్ చేస్తున్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోయి ఎలా అయినా సరే వాళ్ళు అనుకున్న గోల్ అనేది రీచ్ అవ్వాలని వీళ్ళు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారన్నమాట. కానీ అవతల వాళ్ళు వీళ్ళు కేవలం మనల్ని వాడుకున్నారు అని ఎక్కువగా అవతల వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. వీళ్ళ మైండ్‌లో అలాంటి ఆలోచన ఉండదన్నమాట. వీళ్ళు ఎంతసేపటికి కూడా నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి, వాళ్ళు అనుకున్న మెటీరియలిస్టిక్ గోల్స్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను నెరవేర్చాలి అనే మైండ్ సెట్‌లోనే ఉంటారన్నమాట. తర్వాత ఎప్పుడైతే మూన్ అనేది అశ్లేష నక్షత్రం 2వ పదలో వచ్చిందనుకోండి, ఇక్కడ వీళ్ళు జనరల్‌గా గూడా చాలా గోల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ వీళ్ళు చాలా స్టేటస్ ఓరియెంటెడ్‌గా ఉంటారన్నమాట. వీళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ సెక్టార్స్‌లోను, మెడికల్ ఫీల్డ్స్‌లోను ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే గనక వీళ్ళు చాలా మెటీరియలిస్టిక్‌గా ఉంటారన్నమాట. వీళ్ళు చాలా రకమైన బిజినెసెస్ ఓపెన్ చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళు ఒకవేళ మెడికల్ ఫీల్డ్‌లో ఉంటే చాలా క్లినిక్స్ ఉంటాయి. లేకపోతే మన ఫార్మసీ దానికి సంబంధించినవి. తర్వాత ఎవరైనా సరే బాగా ఎక్కడైతే మనీ అనేది ఉంటుందో వీళ్ళు ఎక్కువగా అక్కడ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. వీళ్ళు జనరల్‌గా గూడా ఎక్కువగా పార్ట్నర్స్ ఎవరైతే బాగా రిచ్‌గా ఉంటారో, వీళ్ళకి ఎవరైతే స్టేటస్ ని ప్రొవైడ్ చేయగలరో అలాంటి పార్ట్నర్స్‌ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళకి చాలా గోల్స్, యాంబిషన్స్ అనేవి చాలా స్టేటస్ ఓరియెంటెడ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత మూన్ అనేది అశ్లేష నక్షత్రం 3వ పదలో ఉందనుకోండి, ఇక్కడ వీళ్ళు చాలా 10 మందికి హెల్ప్ చేయాలి. చాలా ఈ సొసైటీకి నేను ఏదో రకంగా ఉపయోగపడాలి. సోషల్ వెల్ఫేర్‌లోను, ఎన్‌జీఓస్‌లోను, తర్వాత సామాజిక మార్పుల కోసం ఎక్కువగా చూసే వాళ్ళల్లోనూ, తర్వాత మంచి మంచి సైంటిఫిక్ నాలెడ్జ్‌ని ఇచ్చే వాళ్ళల్లోనూ, తర్వాత రీసెర్చ్ సైంటిస్ట్ అలాంటి ఫీల్డ్స్‌లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు జనరల్‌గా కూడా ఎప్పుడూ అందరికీ సహాయం చేయాలి, అవతల వాళ్ళని కూడా నేను పైకి తీసుకురావాలి అని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారన్నమాట. ఇది చాలా మంచి పద అండి. ఇక్కడ వీళ్ళు అవతల వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోరన్నమాట. వీళ్ళు ఏం చెయ్యాలన్నా సరే ముందుగానే చెప్తారన్నమాట. ఇది నా గోల్, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, కాబట్టి నాకు ఈ హెల్ప్ నువ్వు నాకు చెయ్యాలి. ఒకవేళ నేను నీతో మధ్యలో మాట్లాడకపోయినా నువ్వు దయచేసి ఏమీ ఫీల్ అవ్వద్దు. నువ్వు నాకు ఏదైనా హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ అంతా కూడా సొసైటీకే హెల్ప్ అవుతుంది అనే యాటిట్యూడ్ ఎక్కువగా వీళ్ళలో కనబడుతూ ఉంటుందన్నమాట. ఏదైనా సరే వీళ్ళు చాలా చాలా పర్ఫెక్ట్‌గా, క్లియర్‌గా ఉంటారన్నమాట. వీళ్ళ ఇంటరాక్షన్, వాళ్ళ గోల్స్ గురించి కూడా ఖచ్చితంగా ఉంటారన్నమాట. తర్వాత మూన్ అనేది అశ్లేష నక్షత్రం 4వ పదలో ఉందనుకోండి, వీళ్ళు కూడా పీపుల్ని ఎక్కువగా యూజ్ చేయరన్నమాట. వీళ్ళు ఎక్కువగా కూడా మనుషులందరితో ఎక్కువగా అటాచ్ అయి ఉంటారన్నమాట ఎమోషనల్‌గా. వీళ్ళు చాలా క్రియేటివ్‌గా ఉంటారు. తర్వాత సినిమా ఫీల్డ్స్‌లోను, తర్వాత ఆర్ట్స్‌లోను, క్రియేటివిటీ ఫీల్డ్స్‌లోను అలా ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా ఆ ప్రాజెక్ట్‌ని చాలా
మంచి ప్లేస్లోకి తీసుకురావడానికి ఎక్కువ కష్టపడతారన్నమాట. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి వీళ్ళు ఎంతవరకు డెడికేటెడ్గా ఉండగలరో అంత డెడికేటెడ్గా కూడా వీళ్ళు ఉండగలరు అన్నమాట. వీళ్ళు జనరల్గా మనుషుల్ని ఎక్కువగా ఉపయోగించుకోరు. అవతల వాళ్ళ సెంటిమెంట్స్ని వీళ్ళు ఎక్కువగా కూడా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు మన గురించి చేశారు, మనం వాళ్ళ గురించి ఏదైనా చెయ్యాలి అని ఎక్కువగా కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఇది కూడా చాలా మంచి పదం అన్నమాట. దయచేసి ఇదండి మొత్తానికి ఆశ్లేష నక్షత్రం గురించి నేను నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మీకు షేర్ చేయడానికి ట్రై చేశాను. ఆశ్లేష నక్షత్రంలో ఉన్న వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ఎవరన్నా నచ్చలేదనుకోండి, వాళ్ళు చెప్పిన మాటలు నచ్చలేదనుకోండి, ఎప్పుడూ కూడా మీరు మీ గోల్ వైపు వెళ్ళటానికి ట్రై చేయండి. అంతేగాని అనవసరంగా ఏదో ఖర్చు చేసినట్టుగా మాటలు ఉపయోగించడం కానీ లేదా వాళ్ళని బాధ పెట్టడం కానీ చేయడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదన్నమాట. అది అనవసరంగా మీకే అది చెడు చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విషయాలన్నిటినీ దయచేసి మీరు గుర్తుంచుకొని, ఇది చాలా మంచి నక్షత్రం అన్నమాట. ఒక బాధ్యత తీసుకోగల నక్షత్రం అన్నమాట. కాబట్టి సమాజానికి చాలా స్పిరిచువల్గా మీరు గ్రో అయ్యి సమాజానికి కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాను అన్నమాట. ఇదండి మొత్తానికి ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన విశేషాలు. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.